కరూర్ తొక్కిసలాట ఘటనలోనే దాదాపు 41 మంది చనిపోవడం జరిగింది. ఇది తమిళనాడులో కొత్తగా పెట్టిన టీవీకే పార్టీ సంబంధించిన సభ. దీనికి సంబంధించి సిబిఐ వారు టీవీకే పార్టీ అధినేత అయినటువంటి సూపర్ స్టార్ శ్రీ విజయ్ గారిని విచారణకు హాజరు కమ్మని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులకు అనుగుణంగా మొన్న 12వ తేదీని శ్రీ విజయ్ గారు ఢిల్లీలో ఉన్న సిబిఐ కార్యాలయంలో విచారణకి హాజరు కావడం జరిగింది. ఈ విచారణ పూర్తయిన తర్వాత తిరిగి మరలా 19వ తేదీని కూడా విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ చూస్తుంటే తమిళనాడులో ఉన్న పార్టీలు టీవీకే అధినేత అయినటువంటి విజయ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆయన మీద ఏ విధమైన కేసులు ఉండవు. ప్రస్తుతం ఆయనతో పొత్తును ఆశించి బీజేపీ ప్రభుత్వం ఆయన మీద ఇలా సిబిఐ విచారణలు జరిపిస్తూ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పి తమిళనాడులోని చాలా వరకు వార్తలు రావడం జరుగుతుంది. కాకపోతే భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే టీవీకే అధినేత విజయ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఎంత మాత్రం లేదని చాలా స్పష్టంగా చెబుతున్నారు. కాకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.